హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వైష్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్. నా స్టైల్లో గోంగూర చికెన్ చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. నేను ఒక కట్ట తీసుకున్నాను. గోంగూర ఉడికేంత వరకు కుక్ చేసుకొని వేరే ప్యాన్లోకి సపరేట్ చేసుకోవాలి. సేమ్ అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు కుక్ చేసుకొని ఒక టమాటో యాడ్ చేసుకున్నాను. టమాటో మగ్గేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ చికెన్ క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఈ కుక్ అయ్యే టైంలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మిక్చర్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇందాక ఉడికించి వేసుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఆ గోంగూర మిక్చర్ చికెన్లోకి పట్టేంత వరకు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే మన టేస్టీ గోంగూర చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.